ఒక పిల్లోడు స్కూల్లో చదువుకుంటుంటే రోజు రోజుకి ఆ పిల్లోడికి మార్కులు రావట్లే. మురికి బట్టలు వేసుకొని, కంపు బట్టలు వేసుకొని స్కూల్కి వస్తున్నాడు. అలా టీచర్ వాడిని చూసినప్పుడల్లా అసహించుకుంటుంది. ఏంట్రా వీడు ఎప్పుడు కంపు కొడతా ఉంటాడు, సరిగా చదువుకోడు, అన్నిటికీ సున్నాలే, ఎప్పుడూ ఫెయిలే, ఏంటి వీడి లైఫ్, అసలు ఇంతకుముందు సంవత్సరాల్లో వీడు ఎలా చదివాడో చూద్దాం అని చూస్తే అంతకుముందు పాస్ మార్కులు, అంతకుముందు యావరేజ్ మార్కులు, ఫస్ట్ క్లాస్లో టాపర్ వాడు. అంత ఫస్ట్ మార్కులు వచ్చి అన్ని మార్కులు సంపాదించిన ఆ కుమారుడు సడన్గా ఎందుకు ఇలాగ చదువుతున్నాడు, ఏం జరిగింది అని టీచర్ గమనిస్తూ ఆ ఫీడ్బ్యాక్లు ఉంటాయి కదా, అవి చూస్తుంటే అందులో ఒక సంవత్సరంలో టీచర్ రిపోర్ట్ రాసింది ఏమనంటే, వాళ్ళమ్మకు అనారోగ్యం వచ్చినప్పటి నుంచి ఈ అబ్బాయి సరిగా చదవట్లేదు అని వచ్చింది. నెక్స్ట్ క్లాస్లో టీచర్ ఫీడ్బ్యాక్ చూస్తే వాళ్ళమ్మ మరణం ఈ పిల్లోడి జీవితాన్ని చాలా డిస్టర్బ్ చేసింది అని టీచర్ తెలుసుకుంది. వెంటనే మనసులో చాలా బాధపడుతూ, అరే ఇంత బాగా చదువుకునే పిల్లోడు ఈరోజు ఇలా పాడైపోవడానికి కారణం అతడు చదువుకోకపోవడం కాదు, ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, తల్లి ఎవరు లేరా అని టీచర్ ఆలోచించి అతని గురించి బాధపడతా ఉంది. ఒకరోజు టీచర్ అందరు స్టూడెంట్స్ అందరికీ కూడా గిఫ్ట్లు తెమ్మని చెప్పింది. క్రిస్మస్ పండగ జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి అని అంటే అందరూ రకరకాల కలర్ కవర్స్తో గిఫ్ట్స్ తెచ్చారు. కానీ ఈ పిల్లోడు పాత పేపర్ ఉంటుంది కదా, పాత న్యూస్ పేపర్తో ఒక బాక్స్ని చుట్టి తీసుకొచ్చాడు. అందరూ ఆ గిఫ్ట్ని చూసి చాలా చీప్గా చూస్తున్నారు, వీడేంటి గతిలేనోళ్ళలాగా ఇలా తెచ్చాడు అని. టీచర్ వెంటనే ఆ గిఫ్ట్ టీచర్ తీసుకుంది, దాన్ని ఓపెన్ చేసింది. అందులో పాత బాక్స్ ఉంది. ఆ బాక్సులో పూసల్లో 2 పూసలు తెగిపోయిన ఒక దండ ఉంది. ఆ తర్వాత సగం అయిపోయిన పర్ఫ్యూమ్ ఉంది. ఈ 2 ఆ బాక్స్లో ఉన్నాయి. టీచర్ దాన్ని చూసి ఆశ్చర్యంగా, ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే కొత్తది ఇస్తారా, వాడింది ఇస్తారా చెప్పండి? మీరు ఎవరన్నా వాడేసినా ఇచ్చారా ప్యాక్ చేసి? ఎంత కోపం వస్తుందో కదా. టీచర్ చాలా బాధగా చూసింది. కానీ టీచర్కి తెలుసు ఏమనంటే ఈ అబ్బాయి పరిస్థితి మంచిది కాదని. సరే ఒకరోజు అది తీసుకొని థ్యాంక్ యూ అని ఆ బాబుకు చెప్పి ఇంటికి వెళ్ళింది. నెక్స్ట్ రోజు ఆ పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చింది. ఆ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని స్కూల్కి వచ్చింది, గిఫ్ట్ ఇచ్చాడు కదా అని. స్కూల్ అంతా అయిపోయింది, అందరు ఎటోలు అటు వెళ్ళిపోతూ ఉంటే ఆ పిల్లోడు మాత్రం అక్కడే నిలబడ్డాడు. ఏంట్రా వెళ్ళట్లేదంటే వాడు అక్కడే నిలబడి ఏడుస్తున్నాడు. ఏంట్రా అంటే, టీచర్ ఈరోజు నువ్వు మా మమ్మీలాగా వాసన, యు స్మెల్ లైక్ మై మామ్, మా మదర్కి వచ్చిన సువాసన నీ దగ్గర కనిపిస్తుంది. అర్థం కాలే టీచర్కి. గంటసేపు అక్కడే నిలబడి టీచర్ దగ్గర నిలబడి ఏడ్చుకుంటా ఉన్నాడు. టీచర్ ఏడుస్తుంది, వీడు ఏడుస్తున్నాడు. ఆ తర్వాత తెలిసింది అది వాళ్ళ అమ్మ వాడుతున్న పర్ఫ్యూమ్ అని. 1 సంవత్సరం అయిపోయింది. మెల్లమెల్లగా అతను చదువుకోవడం మొదలుపెట్టాడు, గొప్పవాడు అవడం మొదలుపెట్టాడు, మంచి మార్క్స్ రావడం మొదలుపెట్టాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. స్కూలింగ్ అయిపోయింది, బయటకు వచ్చేసాడు. ఒకరోజు వాళ్ళ ఇంటి టీచర్ గుమ్మంలోకి ఒక లెటర్ వచ్చింది. అదేంటంటే, టీచర్ థ్యాంక్ యూ, ఈరోజు నా జీవితంలో నువ్వెన్నో మేళ్ళు చేశావు, నన్ను ఈరోజు ఇంత బాగా చదువుకోవడానికి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ అని. ఇంటర్మీడియట్లో నాకు మంచి మార్క్స్ వచ్చాయని ఒక థ్యాంక్ యూ లెటర్ ఆ గుమ్మంలోకి వేసి వెళ్ళిపోయాడు. మరికొన్ని సంవత్సరాల తర్వాత మరొక లెటర్ వచ్చింది. టీచర్ థ్యాంక్ యూ, నేను డిగ్రీ చేస్తున్నాను, ఈరోజు నేను గ్రాడ్యుయేట్ అయ్యానంటే దానికి కారణం నువ్వే, నీ మేలు నేను మర్చిపోలేను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ వాట్ ఐ యామ్ టుడే అని అన్నాడు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మరొక లెటర్ వచ్చింది. అదేంటంటే, టీచర్ నా పెళ్ళి కుదిరింది, ఖచ్చితంగా నువ్వు నా పెళ్ళికి రావాలి, నువ్వు ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు, నా పెళ్ళికి నువ్వు రావాలి, నా పెళ్ళిలో నా పక్కనే అమ్మ అని ఒక సీట్ నేను రిజర్వ్ చేశాను, అందులో నువ్వు కూర్చోవాలని చెప్పాడు. టీచర్ మరి మంచి డ్రెస్ వేసుకొని అలా ఆ బాబు పెళ్ళికి వెళ్ళింది. ఆ మదర్ అనే ఒక సీట్ రిజర్వ్ చేసి పెట్టాడు అన్నట్లుగానే పోయి అతని పక్కనే వేయబడిన ఆ చైర్లో ఆ టీచర్ కూర్చుంది. ఎలా కూర్చుందో తెలుసా? మంచి డ్రెస్ వేసుకుంది, కానీ వాళ్ళ అమ్మ వదిలిపెట్టిన 2 పూసలు తెగిపోయిన ఆ దండ వేసుకుంది. వాళ్ళ అమ్మ దగ్గరున్న వాడిన పర్ఫ్యూమ్ కొట్టుకొని ఆ పిల్లోడు పక్కన కూర్చుంది. ఆ పిల్లోడు నిజంగా అమ్మ కూర్చున్నట్టే ఫీల్ అయిపోయాడు, చాలా ఏడ్చాడు కృతజ్ఞతతో. పెళ్ళి అయిపోయిన తర్వాత గట్టిగా టీచర్ని హత్తుకొని, టీచర్ నేను ఒక మొద్దోడిని,
నేను చదువులేనోడిని, నాకు ఏమీ రాదు, నేను అన్నీ పోగొట్టుకున్నాను, కానీ ఈరోజు నీ ప్రేమ నాకు చూపించి ఒక మదర్ లాగా నన్ను ప్రేమించావు, నన్ను చదివించి ఈరోజు నన్ను ఉన్నతమైన వాడిగా ఉండటానికి నువ్వు నాకు చాలా సహాయం చేశావు టీచర్. హృదయపూర్వకంగా నేను నీ కృతజ్ఞుడిని గట్టిగా పట్టుకొని ఏడిస్తే టీచర్ అనింది, కాదు నాన్న, నీవు కాదు కృతజ్ఞుడివి, నేను కృతజ్ఞురాలి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఇలా కూడా ఒకరి జీవితాన్ని ప్రభావితం చెయ్యవచ్చు అని నాకు నేర్పిన వాడెవరా నువ్వు నా స్టూడెంట్ అయి ఉండొచ్చు, వయసులో చిన్నవాడు అయి ఉండొచ్చు, కానీ ఈరోజు నా జీవితం ద్వారా ఇతరుల జీవితాన్ని ఇంత మంచి డిఫరెన్స్ని నేను తేగలనని నాకు నేర్పావు, నీకు థ్యాంక్స్ అని చెప్పింది టీచర్. మీకు అర్థమవుతుందా? 10th అయిపోగానే వదిలేస్తాం అంటే మాకు సంబంధం లేదని అనుకుంటాం, కానీ కృతజ్ఞత ఎంత దాకా క్యారీ చేశాడంటే ఎన్ని సంవత్సరాల్లో మోసాడు. ఈరోజు మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఎవరైనా మనకు మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరిని బట్టి నువ్వు ఈ ఊరు వచ్చావో వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరు నిన్ను రక్షణలోకి నడిపించారో వారిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ పేదరికంలో నిన్ను ఆదుకున్న వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు దుఃఖంలో కృంగిపోతున్నప్పుడు వెన్ను తట్టిన వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అందరూ వదిలిపెట్టేసినప్పుడు నేను పట్టుకొని పైకి లేపిన వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు అపాయంలో ఉన్నప్పుడు నేను రక్షించిన వారికి నువ్వు కృతజ్ఞతగా ఉండాలి. చచ్చిపోతున్న స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నేను కాపాడిన వారికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. బట్టి నీకు ఉద్యోగం వచ్చిందో వారిని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆర్థికంగా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆర్థికంగా ఇప్పుడు నేను ఏం చేయాలి, తినటానికి కూడా లేదు అన్నప్పుడు నీకు భోజనం పెట్టి నీకు సరుకులు ఇచ్చి నీకు అవసరతలు తీర్చిన వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞత మర్చిపోవద్దు. అబ్షాలోము అక్కడ ఫెయిల్ అయ్యాడు, కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. బైబిల్లో మనందరికీ తెలుసు కదా, 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు 10 మంది అయ్యా మమ్మల్ని శుద్ధులుగా చేయి, మమ్మల్ని స్వస్థపరచని దేవుని దగ్గరకు వస్తే యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళి మాకు చెప్పండి. ఏమన్నాడు చెప్పండి, తెలీదా? మీరు వెళ్ళి మీ దేహమును యాజకులకు కనపరచుకోండి అన్నారు. వెళ్ళారా అందరూ? చెప్పండి మీరు వెళ్ళారా? అందరూ వెళ్ళారా లేదా? వెళ్ళలేదా? వెళ్ళారు. వెళ్తుంటే ఏం జరిగింది? స్వస్థత జరిగింది. ఎంతమంది వచ్చారు వెనక్కి? ఒక్కడే వచ్చాడు. అవునా? 9 మంది ఏం చేశారు? అటే పోయారు. 9 మంది అటే పోయారు, ఒక్కడే వెనక్కి వచ్చాడు. నిజంగా మన దేవుడు కృతజ్ఞతను ఎక్స్పెక్ట్ చెయ్యని వాడైతే మిగిలిన 9 ఎక్కడ అని అడిగేవాడు కాదు. హీ ఎక్స్పెక్ట్స్. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆయన కోరుతాడు. దావీదుని గురించి కూడా దావీదు అంటాడు, దేవా నేను మంచి ఇంట్లో ఉన్నా, నీకు మందిరం లేకుండా అయిపోయింది, నేను మంచి ఇల్లు కట్టిస్తానయ్యా, నీకు నేను మంచి ఇల్లు కట్టిస్తానంటే దేవుడు, నాకు నువ్వు ఇల్లు కట్టిస్తావా? నేను ఎప్పుడన్నా నిన్ను అడిగానా? లేదు, నువ్వు అడగలేదుగా, నాకెందుకో నీకు మంచి మందిరం కట్టాలనంటే అప్పుడు దేవుడు మొత్తం దావీదు చరిత్ర అంతా వెనక్కి తిప్పి చెప్తాడు, నువ్వు ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడివి, గుర్తుందా నీకు అని దావీదుని అడిగాడు. ఇప్పుడు నీకు గుర్తుందా ఒకప్పుడు నువ్వెవరివి? ఒకప్పుడు నీ జీవితం ఏంటి? ఒకప్పుడు నీ బ్రతుకేంటి? ఒకప్పుడు నువ్వు గొర్రెలు కాసుకునేవాడివి, నువ్వు ఎవరి చేత ఎన్నిక లేని వాడివి, మీ తండ్రి కూడా నిన్ను మర్చిపోయాడు. అలాంటి పరిస్థితిలో నిన్ను హత్తుకొని నిన్ను ఆదుకొని నేను కోరుకున్నవాడు ఇతడే అని నేను నిన్ను అభిషేకించాను దావీదు. సౌలు నిన్ను మాటికి ఎంబడబడి నిన్ను చంపాలని ఎక్కడ దొరుకుతావా అని కొండల్లో గుట్టల్లో లోయల్లో వాగుల్లో ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతుంటే నేను నిన్ను కాపాడుకున్నాను దావీదు. మర్చిపోయావా? దావీదు హృదయం అంతా కృతజ్ఞత. మనకు కూడా ఏముండాలి చెప్పండి? ఏమేమి ఉండాలి? మనకి ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు.